Hi guys, welcome to Medical Coding. Let's discuss about sepsis. First of all, what is meant by sepsis? What is meant by severe sepsis? What is meant by septic shock? We want to learn. Sepsis అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్. వాట్ ఈజ్ మీన్ బై సివియర్ సెప్సిస్ అంటే సిస్టమాటిక్ ఇన్ఫెక్షన్ ప్లస్ ఆర్గాన్ డిస్ఫంక్షన్. వాట్ ఈజ్ మీన్ బై సెప్టిక్ షాక్? సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ప్లస్ సివియర్ సెప్సిస్ ఈజ్ ఈక్వల్ టు సెప్టిక్ షాక్. కమింగ్ టు పాయింట్, సెప్సిస్ ఓన్లీ సెప్సిస్ ఇచ్చినప్పుడు ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ A41.9 మాత్రమే ఇవ్వాలి, R65.2 ఇవ్వకూడదు. ఎందుకంటే ఆర్గాన్ డిస్ఫంక్షన్ ప్లస్ సివియర్ సెప్సిస్ ఇచ్చినప్పుడు మాత్రమే సివియర్ సెప్సిస్ ఇవ్వాలి, అదర్వైజ్ డోంట్ కోడ్ R65.2. సెకండ్ వన్, సివియర్ సెప్సిస్ అండర్లైన్ కోడ్ ప్లస్ R65.2. ఎందుకంటే అండర్లైన్ కోడ్ అనేది ప్రైమరీ కోడ్, R65.2 అనేది సివియర్ సెప్సిస్ కోడ్. కమింగ్ టు సెప్టిక్ షాక్. సెప్టిక్ షాక్ అనేప్పుడు వచ్చేసి సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ప్లస్ సివియర్ సెప్సిస్ ఇచ్చినప్పుడు సెప్టిక్ షాక్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ కోడ్ T81 సిరీస్ అనేవచ్చు, ఓ సిరీస్ O86 సంథింగ్ కోడ్ అయినవచ్చు, లేదా A41.9 సిరీస్ కోడ్ అయినా ఇవ్వచ్చు. సెకండ్ది మాత్రం R65.2 సివియర్ సెప్సిస్ కోడ్ వస్తుంది. నెవర్ ఎవర్ రిపోర్ట్ R65.2 ఈజ్ ప్రైమరీ కోడ్. నెక్స్ట్ ఆర్డర్ కూడా సేమ్ లైక్ దట్. ఫస్ట్ టీ పోస్ట్ ప్రొసీజర్లు వస్తే T81 ఇలా ఇస్తాము, లేకపోతే ప్రెగ్నెన్సీ ఇచ్చినప్పుడు ఓ సిరీస్ O86 ఎట్లా ఇస్తామో, లేదా ఇన్ఫెక్షన్ అన్స్పెసిఫైడ్ ఆర్గానిజం ఎట్లా ఇస్తామో అట్లా ప్రైమరీ కోడ్ తీసుకొని సెకండ్ R65 కోడ్ ఇచ్చుకొని థర్డ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ సర్క్యులేటరీ ఫెయిల్యూర్ ఏది ఇస్తే అది థర్డ్ ఇస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, సెప్సిస్ ఆర్ సివియర్ సెప్సిస్ విత్ లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటప్పుడు సివియర్ సెప్సిస్ విత్ లోకలైజ్డ్ ఉంటే సెప్సిస్ ఫస్ట్ ఇచ్చి లోకలైజ్డ్ సెకండ్ ఇస్తాం. అట్లా కాకుండా జాయిన్ అయ్యేటప్పుడు మనం లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్ లైక్ నిమోనియాతో అట్లా ఏమైనా జాయిన్ అవుతుంటే ఫస్ట్ నిమోనియా కోడ్ ఇచ్చి తర్వాత సెప్సిస్ కోడ్ ఇస్తాం. కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, సెప్సిస్ డ్యూ టు పోస్ట్ ప్రొసీజర్. నాకే చెప్పుకున్నాం కదా, T81 సిరీస్ ఫస్ట్ ఇచ్చి తర్వాత లేదా ఓ సిరీస్ ప్రెగ్నెన్సీ ఇస్తే ఓ సిరీస్ O86 ఇచ్చి తర్వాత R65.2 అనేది సెకండరీ కోడ్ తీసుకుంటాం. కమింగ్ టు నెక్స్ట్, పోస్ట్ ప్రొసీజరల్ ఇన్ఫెక్షన్, పోస్ట్ ప్రొసీజరల్ సెప్టిక్ షాక్. ఇక్కడ వచ్చేసి మనం R65.2 కోడ్ అనేది తీసుకోం. నెక్స్ట్, సెప్సిస్ అండ్ సివియర్ సెప్సిస్ అసోసియేటెడ్ విత్ నాన్ ఇన్ఫెక్షన్ ప్రాసెస్ వచ్చేది. నాన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏదో కాదు, ట్రామా కానీ బర్న్స్ కానీ ఇవే. దీంట్లో వచ్చేసి ఈ బర్న్స్ కానీ ఇవి వచ్చేసి ప్రైమరీ కోడ్ తీసుకుంటాం. తర్వాత వచ్చేసి R65.2 తీసుకుంటాం సివియర్ సెప్సిస్, కానీ ఇక్కడ వచ్చి R65.1 అనేది తీసుకోం. నెక్స్ట్ వన్, హీమోలైటిక్ ఇరోమిక్ సిండ్రోమ్ అసోసియేటెడ్ విత్ సెప్సిస్. ఇక్కడ ప్రైమరీ కోడ్ వచ్చి D59.31, తర్వాత కోడ్ వచ్చేసి అండర్లైన్ సిస్టమాటిక్ కోడ్ అనేది సెకండరీ డయాగ్నోసిస్ వస్తుంది. దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్.